Hi guys, welcome back to my YouTube channel. I hope everyone is doing great. సో నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నట్టున్నారు మన స్లాబ్ డబ్బా అయితే కొట్టేసిరు. సో మధ్యలో వీడియో అయితే తీద్దాం అనుకున్నా కానీ పాసిబుల్ కాలేదు. సో ఇప్పుడైనా ఒక అప్డేట్ ఇద్దామని చెప్పి వీడియో అయితే తీస్తున్నా. సో లాస్ట్ టైం మనం చూసినప్పుడు మొరం మేము ఫిల్ చేసి బేస్మెంట్ కూడా కట్టలేము అనుకుంటా. సో ఆ తర్వాత అయితే బేస్మెంట్ కట్టేసినాం, తర్వాత సెప్టిక్ ట్యాంక్ కట్టేసినాం, బీమ్స్ వేసినాం, పిల్లర్స్ కూడా వేసేసినాం. సో రేపు మ్యాక్సిమం మనకు స్లాబ్ అయితే పడిపోతుంది. సో చూపిస్తాను మీకు. సో ఇక్కడ మెట్లు అయితే వచ్చేసినాయి. ఇక్కడ స్టార్టింగ్ నుండి చూపిస్తాను. సో ఇక్కడైతే బేస్మెంట్ కట్టేసి ఇక్కడ బోర్ ఉంది. సో దానికి అక్కడ సైడు బేస్మెంట్ కట్టేసి దాని మీద బీమ్ అయితే వచ్చింది. సో బేస్మెంట్ అయితే కట్టినాక మనము మొరం ఉండే కదా ఇంతకు ముందు, ఆ మొరం మీ లెవెల్ చేసేసుకున్నాక దొడ్డు కంకర డస్ట్ వేసేసి అయితే మంచిగా గుద్దిరు. సో ఫస్ట్ దొడ్డు కంకర లేయరింగ్ చేసుకొని దాని మీద డస్ట్ సిమెంట్ వేసి ఒక దిబ్బడి ఇట్లా గట్టిగా ఒకటి ఉంది, అది తెచ్చి గుద్దేసారు అనమాట దాని మీద. సో కిందికెళ్ళి పైకి ఎలుకలు కానీ చీమలు కానీ ఇట్లా ఏం రాకుండా. సో దాని తర్వాత అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఇది బేస్మెంట్ వచ్చింది. సారీ, బేస్మెంట్ అంటున్నా, బీమ్ అయితే వచ్చింది ఇక్కడ. ఇదంతా బీమే. బీమ్కి ఇట్లా పిల్లర్కి అటాచ్ చేసేసి స్లాబ్ డబ్బా అయితే కొట్టేసారు. పిల్లర్స్ కూడా అయిపోయినాయి మనవి. సో ఇంకేం లేదు, ఇక స్లాబ్ పడిపోతే చుట్టూ గోడలు పెట్టేస్తే సరిపోద్ది. సో అది ఇవైతే అన్ని జాకీలు పెట్టేసి మీద సీకులు కూడా వేసేసారు. సో ఇక్కడ మనకి వెనక సైడ్ రోడ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనకు మెట్లయితే పైకి ఉన్నాయి. సో ఇక్కడ మనకు లిఫ్ట్ ల్యాండింగ్ వచ్చింది గుంత. సో ఇక్కడ మెట్లు ఉన్నాయి. ఇక్కడ ఏమో మనకు సెప్టిక్ ట్యాంక్ వచ్చింది, ఒక 10 feet లెంత్, 3.5 feet విడ్త్ అవుతుంది. సో ఇక్కడ మనకు మోస్ట్లీ గేట్ వస్తుంది. ఇక్కడ ఏదైనా చిన్న స్పేస్ లా వస్తుంది. సో అది అన్నమాట. సో ఇవైతే మెట్లు కూడా మనకు మంచిగానే వచ్చినాయి చిన్నగా. ఇక్కడ చుట్టూ ఇట్లా తిరిగేసి ఇక్కడ మీదికి వెళ్ళాలి. సో ఇది మీదికి వెళ్ళాలంటే లిటిల్ బిట్ ట్రిక్కీ, కానీ ట్రై చేస్తా. సో ఇక్కడ ఇట్లా సో ఎలక్ట్రిక్ కూడా అయిపోయింది వర్క్. ఇవి డబ్బాలు పెట్టేసారు, మనకి ఇక్కడ లైట్స్ వస్తాయి. సో ఇది అన్నమాట. ఇవి లైట్, ఇది వచ్చేసి ఫ్యాన్కి. సో ఇది లైట్స్ 2 వస్తాయి ఇట్లా. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకు బీమ్లకు ఇక్కడ ఇది ఒకటి ఇడ్చిరు పైపు, ఇక్కడ నుంచి కిందికి గుంజుకుంటారు. సో అట్లా ఫ్రంట్ దాకా మొత్తము పైప్స్ ఉన్నాయి. కొంచెం భయం వేస్తుంది దీని మీద నడవడానికి, కానీ సో ఇక్కడ ఇట్లా సో ఇక్కడ మనకు పిల్లర్స్ కూడా వేసేసారు. సో స్లాబ్ వేసిన నెక్స్ట్ డేనే ఇంకా పిల్లర్స్ కూడా వేసేస్తే ఓన్లీ మీద బీమ్స్ ఇంకా స్లాబ్ అయితే ఉంటుంది అంతే. ఇదిగోండి, ఇది పిల్లర్స్కి డబ్బా కొట్టేస్తే అయిపోయి ఇంకా. సో ఇది ఇంకా మీదికి వెళ్ళడానికి పైప్స్, ఇంకా నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఇది ఎలక్ట్రిక్ పైప్స్. సో ఇది మనకు వాక్ వే ఏరియా వస్తుంది ఇట్లా. ఇట్లా వచ్చేసి ఇక్కడ మెట్లు, ఇది లిఫ్ట్ ఏరియా. ఇక్కడ మనకు మెట్లు వస్తాయి, మళ్ళీ మీదికి వెళ్ళేటి ఇక్కడ నుంచి ఇట్లా మీదికి వెళ్తాయి, ఇట్లా చుట్టూ తిరిగి మళ్ళీ మీదికి వెళ్తాయి. ఇది
టోటల్గా. సో ఇది అనమాట. మళ్ళీ ఇట్లా మనం కిందికి వెళ్ళాలి. సో ఇంత ఏరియా అయితే వస్తుంది మనకు, మొత్తం ఒక షాపు స్పేస్. మళ్ళీ మీద కూడా ఇట్లా. సో యా అది అనమాట. సో మనకు సెప్టిక్ ట్యాంక్ అయినకైతే మనకు సపరేట్ ఛార్జెస్ తీసుకున్నాం అనమాట. అది ఒక 12,000 ఏమో తీసుకున్నాడు దానికి. ఇలా సెంటరింగ్లోకి రాదు అది. సో అది అయిపోయింది. ఇంకా లిఫ్ట్కి కూడా చుట్టూ గోడ అయితే పెట్టేసిండు టాపీ మేస్త్రి. ఇంకా యా అంతే. ఇంకా రేపు మార్నింగ్ ఈ సెంటరింగ్ వాళ్ళు వచ్చేసి మధ్యలో ఏమైనా కావాల్సి వస్తే అక్కడ ఇక జాకీలు అయితే పెట్టేసి కొంచెం సపోర్ట్కి స్లాబ్ అయితే వేసేసుకుంటారు. అది కూడా మ్యాక్సిమం ట్రై చేస్తా వీడియో దీనికి. సో యా అంతే ఇప్పటికైతే. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.